అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే మేము ఫినాన్షియల్ డాక్స్ ఫంక్షన్ సిరీస్ అనే ఒక ప్లేలిస్ట్ రన్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఇప్పటిదాకా మేము ఏదైతే ఈ హైలైట్ చేసిన డాక్స్ ఫంక్షన్స్ ఉన్నాయో ఇవి కంప్లీట్ అయినాయి. ఒకవేళ మీరు కనుక ఈ వీడియోస్ కానీ చూడనట్లయితే మేము మిమ్మల్ని ఈ వీడియో చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే డాక్స్ ఫంక్షన్స్ ఏంటి అంటే ఈ మూడు డాక్స్ ఫంక్షన్స్. ఒకటి ప్రైస్ డిస్క్, ప్రైస్ మ్యాట్. సో ఇవి బేసికల్గా మనకి ఏంటంటే బాండ్, మీరు ఏదైనా బాండ్ చేస్తే సెక్యూరిటీస్ కానీ బాండ్స్ కానీ వాటి యొక్క ప్రైస్, డిస్కౌంటెడ్ ప్రైస్, మెచ్యూరిటీ ప్రైస్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఈ డాక్స్ ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ చేసే ముందు ఒకసారి మనం మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి వీటి గురించి అర్థం చేసుకుందాం. సో ఇది మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డాక్యుమెంటేషను. సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఫస్ట్ ప్రైస్. ఇక్కడ ప్రైస్ అంటే ఏమనుంది? It returns the price for 100 face value of a security that pays periodic interest. So ఇది రిటర్న్స్ ద ప్రైస్ ఫర్ 100 ఫేస్ వాల్యూ. 100 ఫేస్ వాల్యూకి ప్రైస్ ఎంత అనేది రిటర్న్ చేస్తుంది. ఇక్కడ దీని యొక్క సింటాక్స్ మీరు గమనించినట్లయితే మనకి సెటిల్మెంట్, మెచ్యూరిటీ, రేట్, ఈల్డ్, రిడిమ్షన్, ఫ్రీక్వెన్సీ అండ్ బేసిస్. సో ఇప్పుడు ఈ సింటాక్స్ ఏంటో చూద్దాం. ఈ సింటాక్స్ వచ్చేసి సెటిల్మెంట్ అంటే ఏంది? ఇది మనకి సెటిల్మెంట్ డేట్. అదేవిధంగా మెచ్యూరిటీ డేట్. అదేవిధంగా మెచ్యూరిటీ అంటే మనకి ఇది మెచ్యూరిటీ డేట్. తర్వాత రేట్ వచ్చేసి ఇది యాన్యువల్ కూపన్ రేట్, ఆ సెక్యూరిటీ కానీ ఆ బాండ్ యొక్క కూపన్ రేట్. దాని తర్వాత ఇది వచ్చేసి యాన్యువల్ ఈల్డ్ రేట్. అదేవిధంగా రిడెంప్షన్ ఖచ్చితంగా మనకి $100 ఫేస్ వాల్యూ ఉండాలి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకి యాన్యువల్ పేమెంట్స్ అయితే 1 అని ఉంటుంది, సెమీ యాన్యువల్ అయితే 2, క్వార్టర్లీ అయితే 4 అని ఉంటుంది. తర్వాత బేసిస్ అనేది మనకి ఇది ఆప్షనల్ అనమాట. బేసిస్ అనేది ఇది ఆప్షనల్. ఓకే. సో ఇది స్పెషల్గా ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ ఇట్ రిటర్న్స్ ద ప్రైస్ ఫర్ 100 ఫేస్ వాల్యూ దట్ పేస్ పీరియాడిక్ ఇంట్రెస్ట్. ఇది పీరియాడిక్ ఇంట్రెస్ట్. అదేవిధంగా ఇప్పుడు మనము ప్రైస్ డిస్కౌంట్లోకి వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే ఇట్ రిటర్న్స్ ద ప్రైస్ ఫర్ 100 ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ డిస్కౌంటెడ్ సెక్యూరిటీ అంటే ఇది దాని యొక్క సపోజ్ ఏదైనా సెక్యూరిటీ లేదా బాండ్ ఉంటే దాని యొక్క డిస్కౌంటెడ్ ప్రైస్, అందుకని దీనికి ప్రైస్ డిస్కౌంట్ అని మెన్షన్ చేశారు. సో దీని యొక్క సింటాక్స్ ఏంది? సెటిల్మెంటు, మెచ్యూరిటీ, డిస్కౌంటు, రిడెంప్షను, బేసిస్. సో ఇక్కడ సెటిల్మెంట్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు సెటిల్మెంట్ డేట్, మెచ్యూరిటీ డేట్, డిస్కౌంట్ అనేది డిస్కౌంట్ రేటు, దాని తర్వాత రిడెంప్షన్ అనేది $100 ఫేస్ వాల్యూ. సో ఇది ప్రైస్ డిస్కౌంట్ డాక్స్ ఫంక్షన్ గురించి. సో నెక్స్ట్ ప్రైస్ మ్యాట్. ఇక్కడ చూసినట్లయితే ఇది ప్రైస్ మ్యాట్. ఇట్ రిటర్న్స్ ద ప్రైస్ ఫర్ 100 ఫేస్ వాల్యూ ఆఫ్ ద సెక్యూరిటీ దట్ పేస్ ఇంట్రెస్ట్ ఎట్ మెచ్యూరిటీ. అందుకని ఇక్కడ చూడండి మ్యాట్ అనే మెన్షన్ చేశాడు. సో ఇక్కడ ఏంటంటే ఇట్ రిటర్న్స్ ద ప్రైస్ ఫర్ 100 ఫేస్ వాల్యూ ఫర్ ఏ సెక్యూరిటీ దట్ పేస్ ఇంట్రెస్ట్ ఎట్ మెచ్యూరిటీ టైంలో ఎంత ఇంట్రెస్ట్ పే అవుతుంది దానికి. ఇక్కడ ప్రైస్ మ్యాట్ యొక్క సెక్యూరిటీ సేమ్, సెటిల్మెంటు, మెచ్యూరిటీ డేటు, ఇష్యూ డేటు, యాన్యువల్ కూపన్ రేటు, ఈల్డ్ రేటు, తర్వాత బేసిస్. ఇవి ఓకే. సో ఇది ఈ 3 డాక్స్ ఫంక్షన్స్ గురించి. సో ఇప్పుడు మనం మళ్ళీ పవర్ బిఐ డెస్క్టాప్లోకి వెళ్ళేసి ఇది ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకు చాలా టేబుల్స్ ఉన్నాయి. ఇందులో ఏ టేబుల్ మీద ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అంటే మనము టేబుల్ వ్యూలోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి ఫినాన్షియల్ సెక్యూరిటీస్. అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ సెక్యూరిటీస్ అనమాట. చూడండి కార్పొరేట్ బాండ్, ట్రెజరీ బాండ్, షార్ట్ టర్మ్ నోట్ బాండ్, సెమీ యాన్యువల్ బాండ్, జీరో కూపన్ బాండ్, దాని యొక్క సెటిల్మెంట్ డేటు, మెచ్యూరిటీ డేటు, అదేవిధంగా ఇష్యూ డేటు, అదేవిధంగా మనకి ఇక్కడ కూపన్ రేట్, ఈల్డ్ పర్సంటేజ్, డిస్కౌంట్ రేట్ పర్సంటేజ్, రిడెంప్షన్ $100 ఫేస్ వాల్యూ. ఓకే, ఇది $100 ఫేస్ వాల్యూ. తర్వాత ఫ్రీక్వెన్సీ బేసిస్. సో ఇక్కడ మనం యూజ్ చేయబోయే టేబుల్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీరు, ఫినాన్షియల్ సెక్యూరిటీస్ టేబుల్. ఓకే, ఇప్పుడు మనం పవర్ బిఐ డెస్క్టాప్లోకి ఇక్కడ రిపోర్ట్ వ్యూలోకి వెళ్ళేసి పేజ్ నెంబర్ 10లోకి వెళ్ళేసి ఇప్పుడు మన ఫస్ట్ డాక్స్ ఫంక్షన్ ఏంటి? ప్రైస్.
ఓకే. సో ఇప్పుడు ఆ సెక్యూరిటీ బాండ్ యొక్క ప్రైస్ నేను క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడికి వెళ్ళి నేను న్యూ మెజర్ తీసుకొని సో ఇక్కడ దీన్ని నేను కొంచెం జూమ్ చేసి ఇప్పుడు ఇది సెక్యూరిటీ బాండ్ ప్రైస్ బ్రాకెట్లో ప్రైస్ అని మెన్షన్ చేస్తాను, ఎందుకంటే మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ఇక్కడ ఏ డాక్స్ ఫంక్షన్ అనేది మనం రాయబోతున్నాం. సో ఇప్పుడు నేను సెకండ్ లైన్లోకి రావాలంటే షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ దీని యొక్క సింటాక్స్ గమనించినట్లయితే సెటిల్మెంట్, మెచ్యూరిటీ, రేటు, ఈల్డ్, రిడెంప్షన్, ఫ్రీక్వెన్సీ. ఓకే. సో ఫస్ట్ నేను ఇక్కడ వేరియబుల్స్ తీసుకుంటాను, ఎందుకు ఇక్కడ నాకు మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. మీరు చూసినట్లయితే మనకి 5 వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ వేరియబుల్ తీసుకొని ఫస్ట్ సెటిల్మెంట్ డేట్ ఈక్వల్ టు సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ సెటిల్మెంట్ SETTLEMENT సెటిల్మెంట్ ఏ టేబుల్ నుంచి ఫినాన్షియల్ ఇక్కడ చూసినట్లయితే నేను ఇంతకుముందు ప్లేలిస్ట్లో భాగంగా క్రియేట్ చేసిన టేబుల్స్ ఇవి పట్టించుకోవద్దు, మీరు ఈ టేబుల్ నుంచి తీసుకోండి. క్లోజ్ చేద్దాం. అదేవిధంగా నెక్స్ట్ వేరియబుల్లో మెచ్యూరిటీ డేట్ ఇప్పుడు సెలెక్టెడ్ వాల్యూ నుంచి ఫినాన్షియల్ నుంచి సెక్యూరిటీ మెచ్యూరిటీ డేట్, ఇది మన మెచ్యూరిటీ డేట్. ఓకే. నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి రేట్ ఇది వచ్చేసి సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ FINA ఫినాన్షియల్ కూపన్ రేట్. ఎస్, కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి అది కూపన్ రేట్. తర్వాత నెక్స్ట్ సింటాక్స్ ఒకసారి చూద్దాము. ఈల్డ్, రిడెంప్షన్, ఫ్రీక్వెన్సీ. ఓకే. నెక్స్ట్ సెకండ్ లైన్లోకి వచ్చేసి నెక్స్ట్ YLD సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఈల్డ్. ఓకే. ఇక్కడ మనకి లాస్ట్లో ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ రిడెంప్షన్ ఒకసారి క్రాస్ వెరిఫై చేద్దాం. రిడెంప్షన్ REDMPT రిడెంప్షన్. ఓకే. సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ రిడెంప్షన్ ఫ్రమ్ ఏ టేబుల్? ఫినాన్షియల్ సెక్యూరిటీస్ టేబుల్. ఓకే. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ ఈ టేబుల్, మన టేబుల్ వచ్చేసి ఇది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బేసిస్ ఈక్వల్ టు సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ బేసిస్ ఫ్రమ్ ఈ టేబుల్ నుంచి సెలెక్ట్. సో ఇప్పుడు మన వేరియబుల్స్ అన్ని డిఫైన్ చేసాం. ఇప్పుడు మనం ఒరిజినల్ డాక్స్ ఫంక్షన్ కాల్ చేద్దాం. సో ఓకే, సారీ, ఇక్కడ రిటర్న్ RUTERN రిటర్న్ చేసి ప్రైస్లోకి వెళ్ళేసి సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అంటే సెటిల్మెంట్ డేట్ వేరియబుల్. ఓకే. నెక్స్ట్ మెచ్యూరిటీ డేట్. ఓకే. నెక్స్ట్ రేట్ వేరియబుల్. నెక్స్ట్ ఈల్డ్. నెక్స్ట్ వచ్చేసి రిడెంప్షన్ RED రిడెంప్షన్. దాని తర్వాత వచ్చేసి ఫ్రీక్వెన్సీ FRQNCY. దాని తర్వాత బేసిస్. ఓకే. బ్రాకెట్ క్లోజ్ చేసి మనము దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే. ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఒకటి ఆల్రెడీ టేబుల్ చార్ట్ ఉంది, ఇక్కడ గమనించినట్లయితే ఇది మన టేబుల్ చార్ట్. సో ఇందులో ఏం చేస్తానంటే ఫస్ట్ సెక్యూరిటీ ID. ఓకే. ఇది కౌంట్ తీసేసి డోంట్ సమ్మరైజ్ పెడతాను. సెక్యూరిటీ ID. దాని తర్వాత సెటిల్మెంట్ డేటు. ఓకే. మెచ్యూరిటీ డేటు. ఓకే. కూపన్ రేటు. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ ఈల్డ్. ఓకే. ఈల్డ్ రేటు. నెక్స్ట్ రిడెంప్షన్ వాల్యూ. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. దాని తర్వాత లాస్ట్లో
మనం ఈ సెక్యూరిటీ బాండ్ ప్రైస్ ఏదైతే మెజర్ ఉందో ఆ మెజర్ డ్రాగ్ చేద్దాం. ఓకే, ఇది ఈజ్ ఎక్స్పెక్టెడ్, బట్ హైరార్కీ తీసేయాలి మనం. ఇక్కడ హైరార్కీ తీసేస్తే అప్పుడు మనకి వాల్యూ వస్తుంది. సో ఏదైతే ఈ సమ్ ఆఫ్ కూపన్ రేట్ ఉందో ఇది నేను రిమూవ్ చేస్తాను. ఇది అంత వర్డింగ్ కరెక్ట్గా లేదు. సో ప్రాపర్గా రీనేమ్ చేద్దాం, దీన్ని ప్రాపర్గా రీనేమ్ చేద్దాం. ఓకే, అదేవిధంగా సమ్ ఆఫ్ రిడెంప్షన్ కూడా ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కూపన్ రేట్ని, సో ఓకే నేను టేబుల్ ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే, సరిపోతుంది. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇది మనకి క్యాలిక్యులేట్ అయింది. సో ఈ వాల్యూ కరెక్టా కాదా ఎలా తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ కనుక గమనించినట్లయితే ఇక్కడ ఒక లైన్ ఉంది. దీస్ functions are similar to financial functions. It is used in the Excel. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం, క్రాస్ వెరిఫై చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఆల్రెడీ సేమ్ టేబుల్ చూడండి, ఇక్కడ చూసినట్లయితే సేమ్, ఏం డిఫరెన్స్ లేదు, సేమ్ టేబుల్. ఇక్కడ ప్రైస్ ఫంక్షన్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రైస్ తీసుకొని బ్రాకెట్లో సెటిల్మెంట్ వచ్చేసి సెటిల్మెంట్ డేట్. ఓకే, తర్వాత మెచ్యూరిటీ డేట్, దాని తర్వాత రేట్కి కూపన్ రేట్, దాని తర్వాత ఈల్డ్కి ఈల్డ్. ఓకే, దాని తర్వాత రిడెంప్షన్ $100 ఫేస్ వాల్యూ. దాని తర్వాత ఆల్రెడీ మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ కాలం ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ తీసుకుందాం. ఓకే, దాని తర్వాత బేసిస్ కూడా ఉంది కాబట్టి బేసిస్ తీసుకొని బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసి, సో వాల్యూస్ అనేవి ఒకసారి ఇవి డెసిమల్ పాయింట్స్ ఓకే. ఇప్పుడు ఇదేం చేద్దామంటే, సో ఇక్కడ ఒకసారి మనం పవర్ బిఐలోకి వెళ్ళి క్రాస్ వెరిఫై చేద్దాం. సో 96.49 99.18, 96.49 99.18, దాని తర్వాత 102.28 కరెక్ట్ మ్యాచ్ అయింది. 99.84 99.84. సో వాల్యూస్ అనేవి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే నేను చెప్తాను. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ వచ్చేసి ఇది సెక్యూరిటీ ID 1 ఉంది. ID 1కి కూపన్ రేట్ ఎంత, 0.05, అంటే ఎంత, ఇది 5%, అంటే ఎంత, ఇది 5%. సో ఈల్డ్ రేటు 6%. సో ఫ్రీక్వెన్సీ 2 అంటే సెమీ యాన్యువల్. సో ఇక్కడ బాండ్ ప్రైస్ వచ్చేసి 96.49. ఎందుకంటే బాండ్ ప్రైస్ అనేది మనకి బిలో ద పార్ వాల్యూ. ఎందుకంటే ఈల్డ్ వాల్యూ అనేది మన కూపన్ రేట్ కంటే ఎక్కువ ఉంది. మనకి కూపన్ రేట్ కంటే ఎక్కువ ఉంది. సో ఇదే విధంగా నెక్స్ట్ ఎక్కడైతే 100 అంటే అబోవ్ ఉందో అక్కడ మనకి బాండ్స్ వచ్చేసి హై కూపన్ దాన్ ఈల్డ్. సో ఇక్కడ సేమ్ ఉన్నాయి కూపన్ రేటును ఈల్డ్ రేటు, అందువల్ల ఆల్మోస్ట్ ఇక్కడ సేమ్ ఉంది. బట్ ఇక్కడ పీరియడ్ వచ్చేసి యాన్యువల్, ఇక్కడ పీరియడ్ వచ్చేసి సెమీ యాన్యువల్. సో ఇది ప్రైస్ డాక్స్ ఫంక్షన్ గురించి. నెక్స్ట్ మన డాక్స్ ఫంక్షన్ ఏంటి, ప్రైస్ డిస్కౌంట్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే సేమ్ ఇదే తీసుకొని ఇక్కడ వరకు తీసుకుంటాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం బాండ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసాం, సెక్యూరిటీ బాండ్. ఇప్పుడు డిస్కౌంటెడ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేద్దాం. సేమ్ ఇక్కడ ఒక న్యూ మెజర్ తీసుకొని ఇప్పుడు డిస్కౌంటెడ్ బాండ్ ప్రైస్. సో ఇక్కడ డిస్కౌంటెడ్ బాండ్ ప్రైస్ తీసుకొని, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రైస్ డిస్కౌంట్ దీన్ని కూడా చేంజ్ చేద్దాం. సో ఇక్కడ మనం దీంట్లో కనుక వెళ్ళినట్లయితే ప్రైస్ డిస్కౌంట్, సెటిల్మెంటు, మెచ్యూరిటీ, డిస్కౌంటు, రిడెంప్షన్, బైసిస్, అంటే 5 వాల్యూస్ కావాలి. ఓకే, సెటిల్మెంటు, మెచ్యూరిటీ, డిస్కౌంట్ రేట్. ఓకే, ఇక్కడ డి రేట్ అని మెన్షన్ చేద్దాం, డిస్కౌంట్ రేటు. ఇక్కడ కూపన్ రేట్ తీసేసి ఇక్కడ డిస్కౌంట్ రేట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈల్డ్ అవసరం లేదు, ఎందుకంటే ఈల్డ్ లేదు, తీసేద్దాం. నెక్స్ట్ రెడిమ్షన్. ఓకే, ఫ్రీక్వెన్సీ తీసేద్దాం, ఫ్రీక్వెన్సీ జస్ట్ బైసిస్. ఇవి 5 చూడండి, సెటిల్మెంట్ డేటు, మెచ్యూరిటీ డేటు, డిస్కౌంటెడ్ రేటు, రిడెంప్షను, బేసిస్ సేమ్.
ఇక్కడ చూడండి సేమ్ అవే ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ రిటర్న్లోకి వెళ్ళేసి రిటర్న్ ప్రైస్ డిస్కౌంట్, సో సెటిల్మెంట్ డేట్, అదేవిధంగా మెచ్యూరిటీ డేట్, దాని తర్వాత డి రేట్, ఓకే. దాని తర్వాత ఏంది నెక్స్ట్ రెడెంప్షన్, REDMPT, రెడెంప్షన్ తర్వాత బేసిస్, సో బేసిస్. నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇది మనకి ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది, ఇది మనకి ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దామంటే మనము దీనికి ఒక్క నిమిషం, దీన్ని కొంచెం విడ్త్ తగ్గించేసి ఒక్క నిమిషం. సో ఇందులోనే ఏం చేద్దామంటే మనము ఈ డిస్కౌంటెడ్ ప్రైస్ అనేది డ్రాగ్ చేద్దాం, ఈ డిస్కౌంటెడ్ ప్రైస్ అనేది డ్రాగ్ చేద్దాం. డ్రాగ్ చేస్తే మనకి డిస్కౌంటెడ్ ప్రైస్ అనేది వచ్చేసింది. సో నేను విడ్త్ అడ్జస్ట్ చేస్తాను, డిస్కౌంటెడ్ బాండ్ ప్రైస్, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే సెక్యూరిటీ ID 1 ఎగ్జాంపుల్, సెక్యూరిటీ ID 1కి డిస్కౌంట్ ప్రైస్ ఎంత, ఓకే. ఇక్కడ డిస్కౌంట్ ప్రైస్ లేదు, సరే. నేను ఇక్కడ ఏం చేద్దామంటే ఈ కూపన్ రేటు ఈల్డ్ రేట్ తీసేసి, యాక్చువల్గా ఫ్రీక్వెన్సీ కూడా అవసరం లేదు, తీసేసి ఇక్కడ డిస్కౌంట్ రేట్ అనేది యాడ్ చేద్దాం. డిస్కౌంట్ రేట్ వచ్చేసి 6%. ద రిడెంప్షన్ వాల్యూ వచ్చేసి 100. సో డిస్కౌంటెడ్ ప్రైస్ 74.80 వచ్చింది అంటే, సో ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో టుడే వాళ్ళు 74.8 పే చేయాలి. మెచ్యూరిటీ టైంలో 100 రావాలంటే $100 రావాలంటే మెచ్యూరిటీ టైంలో యాజ్ ఆన్ టుడే డిస్కౌంట్ పోను ఇంత పే చేయాలి, ఇంత పే చేయాలి. సో ఈ వాల్యూస్ ఎలాగా మనం ఇక్కడికి వెళ్ళేసి ఎక్సెల్లో ఇక్కడ ప్రైస్ డిస్కౌంట్, సో ఇక్కడ ప్రైస్ డిస్కౌంట్లోకి వెళ్ళేసి ఇక్కడ ప్రైస్ డిస్కౌంట్ తీసుకొని, సో సెటిల్మెంట్ ఓకే, నెక్స్ట్ మెచ్యూరిటీ ఓకే, డిస్కౌంట్ రేట్ ఓకే, రిడెంప్షన్ ఓకే, నెక్స్ట్ బేసిస్, బ్రాకెట్ క్లోజ్ చేద్దాం, ఓకే. సో దీన్ని మిగిలిన రోస్కి అప్లై చేద్దాం. సో అప్లై చేసిన తర్వాత, సో ఇప్పుడు ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే 74.8, 97.75 ఓకే, 93, 82.5, 97.4. సో వాల్యూస్ అనేవి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినాయి. సో ఇది డిస్కౌంటెడ్ బాండ్ ప్రైస్ గురించి, నెక్స్ట్ మన ఇంకొక డాక్స్ ఫంక్షన్ ఏంటి, ప్రైస్ మెచ్యూరిటీ. సో ప్రైస్ మెచ్యూరిటీ అంటే మెచ్యూరిటీ ప్రైస్, ఆ సెక్యూరిటీ యొక్క మెచ్యూరిటీ ప్రైస్. సో దానికి ఏం చేద్దామంటే ఇది ఏదైతే సెక్యూరిటీ బాండ్ ప్రైస్ ఉందో సేమ్ ఇదే నేను కాపీ తీసుకొని ఒక న్యూ మెజర్కి వెళ్ళేసి, సో ఇప్పుడు ఇక్కడ దాన్ని పేస్ట్ చేద్దాం. సో పేస్ట్ చేసేసి ఇప్పుడు ఇక్కడ ఏం చేయబోతున్నాను, ఇది బాండ్ యొక్క సెక్యూరిటీ యొక్క మెచ్యూరిటీ ప్రైస్. సో ఇది ప్రైస్ మ్యాట్, ఇది వచ్చేసి మనకి ప్రైస్ మ్యాట్. సో ప్రైస్ మ్యాట్ యొక్క సింటాక్స్ ఏంటి, సెటిల్మెంట్, మెచ్యూరిటీ, ఇష్యూ డేట్, రేట్, ఈల్డ్, బేసిస్, ఓకే. సో సెటిల్మెంట్ ఓకే, మెచ్యూరిటీ ఓకే, ఇష్యూ డేట్ ఓకే. ఇక్కడ మనము ఇష్యూ డేట్ అనే ఒక వేరియబుల్ తీసుకొద్దాం, ఇష్యూ డేట్ సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఇష్యూ డేట్ ఫ్రమ్ ఫినాన్షియల్ రిజల్ట్స్ టేబుల్, దాని తర్వాత కూపన్ రేట్ ఓకే, దాని తర్వాత ఈల్డ్, దాని తర్వాత రిడెంప్షన్ ఫ్రీక్వెన్సీ అవసరం లేదనుకుంటా, ఒకసారి చెక్ చేద్దాం. రిడెంప్షన్ ఫ్రీక్వెన్సీ అవసరం లేదు, సో ఇది తీసేద్దాం. బేసిస్ ఉంది ఓకే. సో 1 2 3 4 5 6, సో 1 2 3 4 5 6, సో వాల్యూస్ అనేవి మ్యాచ్ అయినాయి. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి రిటర్న్ ప్రైస్ మెచ్యూరిటీ సెటిల్మెంట్ డేట్, అదేవిధంగా మెచ్యూరిటీ డేట్, అదేవిధంగా ఇష్యూ డేట్, అదేవిధంగా
కూపన్ రేట్, సి రేట్, ఒక్క నిమిషం, రేట్, డైరెక్ట్ రేట్, సి రేట్ ఏం లేదు, రేట్ అనే వేరియబుల్లే ఉంది మనకి. దాని తర్వాత ఈల్డ్, వైఎల్డి, దాని తర్వాత బేసిస్, బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. సో క్లోజ్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే, నేను మెచ్యూరిటీ వరకు నుంచి ఇవన్నీ తీసేస్తాను. ఇవన్నీ తీసేసి, సో ఇక్కడ సెక్యూరిటీ ఐడి, సెటిల్మెంటు, మెచ్యూరిటీ, దాని తర్వాత ఇష్యూ డేట్, దాన్ని హైరార్కీ తీసేస్తాను. దాని తర్వాత కూపన్ రేట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కూపన్ రేటు. దాని తర్వాత ఈల్డ్ రేటు, దాని తర్వాత వచ్చేసి సెక్యూరిటీ మెచ్యూరిటీ ప్రైస్. ఓకే, ఇది మెచ్యూరిటీ స్పెల్లింగ్ తప్పు ఉంది, సెక్యూరిటీ మెచ్యూరిటీ ప్రైస్. ఓకే, సక్సెస్ఫుల్గా అన్ని వాల్యూస్ ఇక్కడ డ్రాగ్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ వాల్యూ వచ్చిందనమాట. సో కొన్ని వాల్యూస్ వచ్చినాయి. సో ఆ వాల్యూస్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక గమనించినట్లయితే సెక్యూరిటీ ఐడి 1కి ఇష్యూ డేట్ ఎప్పుడు 15th January 2025. కూపన్ రేట్ ఎంత 0.05 అంటే 5%, బట్ ఈల్డ్ పర్సెంట్ 6%. సో దానివల్ల మెచ్యూరిటీ ప్రైస్ వచ్చేసి 95.81. ఇది పార్ వాల్యూ కంటే తక్కువ ఉంది. సో ఎందుకంటే ఈల్డ్ రేట్ అనేది కూపన్ రేట్ మీద మనకి ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఇది మనం కంపేర్ చేద్దాం. సో ఇక్కడికి వెళ్ళేసి ఎక్సెల్కి, సో ఇక్కడ ప్రైస్ మెచ్యూరిటీ, సో ఈక్వల్ టు ప్రైస్ మెచ్యూరిటీ, సో సెటిల్మెంట్ ఓకే, మెచ్యూరిటీ ఓకే, తర్వాత ఇష్యూ రేట్ ఓకే, దాని తర్వాత రేటు ఈల్డ్, కూపన్ రేట్, ఈల్డ్, దాని తర్వాత బేసిస్, క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని మిగిలిన రోస్కి కూడా అప్లై చేసి దీన్ని ఏం చేద్దామంటే డెసిమల్ 2 పాయింట్కి పెట్టేద్దాం. సో ఇప్పుడు 95.81, 99.15 ఓకే, వాల్యూ మ్యాచ్ అయింది. 99.85, 101.53 ఓకే, 99.78, 90. సో వాల్యూస్ అనేవి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినాయి. సో ఇది ప్రైస్ మ్యాట్ డాక్స్ ఫంక్షన్ గురించి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామో నేను ఒకసారి రీక్యాప్ ఇస్తాను. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రైస్ డిస్కౌంట్, ప్రైస్ మ్యాట్ అంటే ఇది ప్రైస్ అనేది మన ఏదైనా సెక్యూరిటీ ఉంటే దాని యొక్క బాండ్ ప్రైస్ $100 ఫేస్ వాల్యూకి ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ప్రైస్ డిస్కౌంట్ ఏంటంటే ఇది ఏదైతే సెక్యూరిటీ లేదా బాండ్ ఉందో దాని యొక్క డిస్కౌంటెడ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇది ఏదైతే ప్రైస్ మెచ్యూరిటీ ఉందో మనకి మెచ్యూరిటీ టైంలో ఆ డిస్కౌంట్ బాండ్ ఎంత వాల్యూ వస్తుంది $100 ఫేస్ వాల్యూకి. సో ఇది ఇవాల్టి ఈ 3 డాక్స్ ఫంక్షన్స్ గురించి. ఈ వీడియోని మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక వీడియోలో కలుద్దాం. అందరికీ ధన్యవాదములు.